అమ్మా చెప్పు మమ్మీ. నిన్ననే 20,000 నీ అకౌంట్లో వేశాను. ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకో. నాన్నగారు బాగున్నారు కదా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తాలే. చెప్పాగా, మా బాస్ ముసలి వెదవా. ఒక పట్టాన లీవ్ ఇచ్చి చావడు. ఉంటా, బాయ్. సారీ ఆదిత్య, నిన్ను ముసలి వెదవా అని తిట్టాను. ఏంటి అమ్మాయి గారు రూమ్కి అర్జెంటుగా రమ్మన్నారు? నేను నీతో స్నేహం వద్దనుకుంటున్నాను. దాని మాటలు పట్టించుకోక ప్రియా. ఏదో చెత్త వాగుడంతా వాగుతూ ఉంటుంది. మేడం, నేను చెత్త వాగుడేం కాదు. రేపు నాకు పెళ్ళయ్యాక నా మొగుడు దగ్గరికి ఇలాగే ఇంకొకతొస్తే నాకు కోపం రాదా? రాదు, రాకూడదు. అదేంటి? కూర్చో చెప్తా. అది అంతేనోయ్. నీకు అసలు పెళ్ళైతేనేగా. నువ్వు ప్రస్తుతానికి నా రెండవ పెళ్ళానివి. ఆ తర్వాత నాకు ఏకైక పెళ్ళానివి. అప్పుడు నేను కూడా ఏకపత్ని వ్రతుణ్ణి. ప్రస్తుతం తర్వాత ఏంటి? నాకు ఈ లెక్క అర్థం కాలేదు. పిచ్చి మొద్దు దానికి. అదే నా భార్యకి ఎలా విడాకులు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. మంచి లాయర్ని కూడా చూస్తున్నా. అప్పుడు నువ్వే కదా నా పెళ్ళానివి. నిజమా ఆదిత్య? కావాలంటే లాయర్ నంబర్ ఇస్తాను, నువ్వే కనుక్కో. ఐ లవ్ యూ ఆదిత్య. ఐ టు డియర్. ఇప్పుడు రాణి గారి కోపం తగ్గిందా? ఐ లవ్ యూ. ఇవాళ మనతో గొడవపడిన చంద్రమౌళి బెంగళూరు వెళుతున్నాడు. వాడికి మన మీద అనుమానం వచ్చిందని చెప్పాక. అదే, వాడు ఈరోజు రాత్రి 10 గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడు. దేనికో? అక్కడేదో కంపెనీలో బిజినెస్ చేయటానికి. మన దగ్గర కాదని వాడింకెక్కడా బాగుపడటానికి వీలేదు ఆదిత్య. అవును, అదే నేను చెప్పేది. ఏం చేద్దామంటావ్? చెప్తాను, జాగ్రత్తగా విను. అది విషయం. ఏం కాదుగా. నేనున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకంతోనే ఒప్పుకున్నాను, లేకపోతే నాకంత ధైర్యం లేదుగా. శభాష్. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. గంట ఆగి వెళదాంలే. నేను ఇప్పుడే బయలుదేరాను. మార్నింగ్ కల్లా ఉంటాను. నో మ్యాటర్. ఇన్వెస్ట్మెంట్ 3 crores తెస్తున్నా. అంతా బ్లాకే. ఓకే ఓకే, డోంట్ వరీ. అంతా నేను చూసుకుంటాను. బాయ్ మిస్టర్ రంగనాథ్, గుడ్ నైట్. ప్రియా ఏంటి ఎక్కడుంది? ఆదిత్య ఏమైనా రాయబారం పంపాడా? అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి దాకా సార్ వెళ్తున్నారు? చిన్న పని మీద జడ్చర్ల వెళ్తున్నాను. ఎందుకు? ఏం లేదు, మా సార్ మీతో 2 మాటలు చెప్పమన్నారు. ఫోన్ చేసి చెప్పమను. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సార్ 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 1 minute. మీకు టైం లేకపోతే ఒక పని చేయండి. ఏంటి? నేను మీతో ఎయిర్పోర్ట్ వరకు వస్తాను. అక్కడ మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలి. వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు కూడా అటేగా వెళ్ళేది. ప్లీజ్ సార్. సరే, ఎక్కు. థ్యాంక్ యూ సార్. నీ పెర్ఫ్యూమ్ ఇండియాదేనా లేక బయట నుంచి తెప్పించావా? ఏంటి సార్, అంతగా నచ్చిందా? ఆ ఆదిత్యగాడు దీని మోజులో ఎందుకు పడ్డాడో ఇంత దగ్గర నుంచి దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అవును, మేడం గారిని కూడా తీసుకెళ్ళలేకపోయారా? చక్కగా కంపెనీ ఇచ్చేవాళ్ళు. మేడం ఇంట్లో నుంచి బయటికి రారు. తనకి ఇలాంటివి ఇష్టం ఉండదు. అవునా? అంటే ఒంటరిగానే జర్నీ చేస్తారనమాట. బెంగళూరు వెళ్తున్నానని నిజం చెప్పేద్దామా?
కంపెనీగా వస్తుందేమో అడిగేద్దామా? ప్రియా ప్రవర్తన చూస్తుంటే వచ్చేలాగా ఉంది. మహాప్రభో ఏంటి కరెంటు వస్తూ పోతున్నట్టు మీకు మూడ్ ఆఫ్ ఆన్ అవుతున్నట్టుంది. అలాంటిదేం లేదు, నేనెప్పుడూ హై మూడ్స్లోనే ఉంటాను. నాకు మీలా హై మూడ్స్లో ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. అవునా? మీ మీదొట్టు. ప్రియా, ఏంటి సార్? ప్రియా, నేను బెంగళూరు దాకా వెళ్తున్నాను. జడ్చర్ల అని అబద్ధం చెప్పాను, సారీ. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే వల్ల మళ్ళ కోపం బాబు. సారీ అన్నాగా. ప్రియా, మీ ఫ్రెండ్కి రేపు కలుస్తానని చెప్పకూడదు? అంటే నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయరా? ఆహా, బెంగళూరులో డ్రాప్ చేస్తా. రేపు ఉదయాన్నే రిటర్న్ అవుదాం ప్లీజ్. వద్దు బాబు, మీ ఆవిడ అసలే స్ట్రిక్ట్ అంటున్నారు. తెలిస్తే కదా బంగారం. 5 కిలోమీటర్లకే బంగారాన్ని అయిపోతే బెంగళూరు వరకు వెళ్తే ఇంకేమైపోతాను? ఏమైపోతావో నువ్వే చూస్తావుగా. ఓకే అయితే చూద్దాం. చందు, ఆ బ్యాగ్ ఏంటి? ఓ అదే, ఇన్వెస్ట్మెంట్కి తీసుకెళ్తున్నా బంగారం. 3 crores. 3 crores? కంప్లీట్ గా లెఫ్ట్ తీసుకుని ఆపవా చందు ప్లీజ్? ఎందుకు? నాకు దాహంగా ఉంది, వాటర్ బాటిల్ కావాలి. ఓకే. ప్రియా, ప్రియా, వదలు. ప్రియా, వదలు. ప్రియా. హార్ట్ అటాక్ లో పోయాడనుకుంటారు. కార్ మొత్తం చెక్ చేయి. ఓకే మేడం. సీను, ఈ పువ్వులు గాజులు చూస్తుంటే ఎవరో లేడీనే మర్డర్ చేసినట్టుంది. అవు మేడం, నాకు అదే డౌట్ కొడుతుంది. ఓకే, కార్ నెంబర్ చెక్ చేసి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయి. అంబులెన్స్కి కాల్ చేయి. ఓకే? అట్లనే మేడం. హలో అంబులెన్స్. ప్రియా, ఏంటి ఈ టైంలో? మరి ఆ ల్యాప్టాప్ అంటే ఏంటి? అవసరమైన వర్క్ని మనం ఈజీగా చేసుకునే కంప్యూటర్. మరి నేను నీ ల్యాప్టాప్ కాకూడదా? అన్ని పనులు ఈజీగా చేసి పెడతానుగా. యు నాటి. నమస్తే మేడం, ఎవరు కావాలి? నువ్వెవరు? నేను ఇక్కడ బాయ్నండి. బాయ్వా?
అలా కనబడటం లేదే. సదాశివం, సారీ మేడం. సరే కానీ మీ ఎండి గారిని కలవాలి, ఒకసారి వెళ్ళి పిలు. సరే సార్. బాయే ఎలా ఉంటే బాస్ ఇంకెలా ఉంటాడో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? నేను ఇక్కడ మేనేజర్ మేడం. ఓకే. మీ ఎండి గారు లేరా? ఆయన్ని కలవాలంటే ముందు అపాయింట్మెంట్ కావాలి మేడం. ఏటి పోలీసులకు కూడా అపాయింట్మెంట్ కావాలా? మేడం ఎవరో తెలుసా? ఇన్స్పెక్టర్ కిరణు. ఈ ఏరియాలోనే మేడం అంటే ఇది. ఎల్లు మేడం వచ్చారని చెప్పు. ఎల్లు. ఏంటి మోహన్? ఈవిడేనా మీ ఎండి? కాదు సార్, ఎండి గారి పిఏ ప్రియా మేడం. ఎంతకాలంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 4 years నుంచి మేడం. మీ శాలరీ ఎంత? అరే, ఎందుకు తడబడుతున్నారు? నేనేమన్నా మీ ఏజ్ అడిగానా? 40,000 మేడం. 40,000? రాత్రి పగల్లో శవాల చుట్టూ కేసుల చుట్టూ తిరిగినా అంత రాదు మాకు. మేడం, మాకు అవతల పనులున్నాయి. మీరు అపాయింట్మెంట్ కోసం అప్లై చేసుకుంటే సార్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు మీరు రావచ్చు. ఓకే, వెళ్ళి ఇప్పుడే అడిగిరండి. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో కనుక్కొని చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం. అలాగే, ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను మేడం. మోహన్, నువ్వు కూడా రా. ఎక్స్క్యూజ్ మీ, అపాయింట్మెంట్ అడగడానికి ఇద్దరు అవసరమా? మోహన్ సార్, మీరు వెళ్ళి కనుక్కోండి. ప్రియా మేడం ఇక్కడే ఉంటారు. లేదు, మీరుండండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. రాజు, మేడం గారికి మంచినీళ్ళు టీ పట్రా. అలాగే సార్. ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చేది వరకు వదిలేట్టుగా లేదు ఆదిత్య. డోంట్ వరీ మై డియర్, ఏం భయం లేదు. ఇప్పుడు కుదరదని చెప్పేసి స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తే రాదు. అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆవిడికి మన మీద డౌట్ ఉంటే అలాగే తిన్నగా లోపలికి వచ్చేస్తుంది. కార్పొరేట్ ఆఫీసులకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి బహుశా ఆవిడికి తెలిసే ఉండొచ్చు. సరే అయితే నేను వెళ్తున్నాను. ఏయ్ మరి నా మామూలు? ఏయ్, ఇంత టెన్షన్ లో కూడా మామూలు కావాలా? మనకి టెన్షన్ మామూలేగా. ఇది మాత్రం మామూలు కాదు. అదేంటి మేడం, అపాయింట్మెంట్ కోసం వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. సార్ బిజీలో ఉన్నట్టున్నారు మేడం. అవును సార్, బిజీలో ఉన్నారు. మీరు తీసుకోండి మేడం. అక్కర్లేదు. మేడం, మా సార్కి అకౌంట్ సెటిల్మెంట్స్ మీటింగ్స్ ఉన్నాయట. చంద్రమౌళి గారు పోయారు కదా, ఆయన ఇన్సూరెన్స్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలట. అందుకని ఎప్పుడు ఇస్తారో చెప్పారా? ఈ వారం కుదరదన్నారు సార్. మా మేడం వచ్చారని చెప్పావా? స్వరాజ్యం, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పదండి. అలాగే మేడం, ఇదే విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పండి. సుభాష్, ఇవాళ చికెన్ కర్రీ సూపర్ ఉంది కదా? అవునమ్మా. అమ్మయ్యా, కొడితే కొట్టింది, కట్టేస్తే కట్టేసింది. చికెన్ కర్రీ పెడుతుంది, ఈ రోజు కుమ్మేస్తా. ఏటలా కుక్కునా? అంకుల్ కి రైస్ వడ్డించు. అంకులా? వాడేవాడు? ఏట్రా అటు సోతున్నా? నువ్వు నాకు తమ్ముళ్ళంటోడువని నిన్న అంకులు అన్నాను. ఏ అనకూడదా? అబ్బే, అదేం లేదండి, ఎట్లయినా పిలవచ్చు. దొంగని దొంగలా చూడకుండా చుట్టంలో చికెన్ కూర వండి పెడుతున్నారు, అది చాలండి. బాలేవాడివిరా. ఈ మాత్రం దానికే సెంటిమెంట్ ఫీల్ అయిపోయి కంటి తడి పెట్టుకుంటాయట్టగా. ముందు ముందు సెంటిమెంట్ సీన్లతో బోర్ నేడవాల్సి వస్తుందిరా. ఇదిగో అమ్మడు, త్వరగా వడ్డించు, అంకుల్ తినేస్తాడు. రెడీ అమ్మా. తిను.
మగ మాట పడకుండా బాగా తిను తిను. అట్టాగే అమ్మా. నాని విజి తిని 3 నెలలు అవుతుంది. నాలుక చప్పబడిపోయింది. తిను. మంట 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 కారం మంట కారం నీళ్లు నీళ్లు అబ్బా అబ్బా మంట మంట అబ్బా అబ్బా అమ్మా ఇది కోడుకురేనా? మంట ఎత్తిపోతుంది. ఆ నా కళ్ళల్లో కారం కొడదామని చూసినోడికి కారం ఎట్టకుండా హల్వాలు బాదం పిస్తాలు బందర్ లడ్డూలు ఎడతాననుకున్నావేట్రా? తిను, మొత్తం తిను తిను. అబ్బా మంట మంట నీళ్లు 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 అమ్మా నీ దండం పెడతా అమ్మా. నీళ్ళు అమ్మా. అమ్మడు ఆ జగ్గులో ఉన్న వాటర్ అంతా ఇవ్వు. ఆ ఐస్ వాటర్ ఇవ్వు. చాలా కారంగా ఉందమ్మా. నీళ్ళు అమ్మా. నీళ్ళు అబ్బా ఇది నీళ్ళ కారం నీళ్ళ? రెండోది కరెక్ట్. నీళ్లలో కారం కలిపా. తాగు నీళ్లు మొత్తం తాగు. అన్నం మొత్తం తిను తిను. నా వల్ల కాదు నీ పోతా. ఏయ్ కూర్చో. లెగిస్తే చంపేస్తా. తిను 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 తిను. అమ్మా ఏంటి ఏంటి గోలా? అమ్మ తల్లి నీకు దండం పెడతానమ్మా. నన్ను తీసుకెళ్లి ఉరి శిక్ష అయ్యమ్మా. ఇలాంటి కఠిన శిక్ష నాకు వద్దు తల్లి. కరడు కట్టిన కసపు లాంటి తీవ్రత కేసిన శిక్షలే అలాంటి శిక్షలే అయ్యమ్మా. లేదంటే 10 మర్డర్ కేసులు నా మీద పెట్టి జైల్లో పెట్టమ్మా. అమ్మా మీ అమ్మ పెట్టే బాధలు మాత్రం నేను తట్టుకోలేనమ్మా. అమ్మా ఏంటిదంతా? ఏంటి ఏదో సంతా? నువ్వు పోలీస్ స్టేషన్ లో చేస్తేనేమో డ్యూటీ, నేను ఇక్కడ చేస్తేనేమో నీకు ఎదవసంతా. నేను నీ తల్లినే. నీకే అంత పొగరుంటే నాకెంత పొగరుండాలి. అబ్బాబ్బా నానా నువ్వైనా చెప్పు ఏంటిది? అది 26 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, కూర్చో. నువ్వొకడివి మాట్లాడితే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతావు. అమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా నన్ను అరెస్ట్ చేయమ్మా. అబ్బా అమ్మా అన్నం పెట్టు. అమ్మా నా సంగతి చూడమ్మా. ఏయ్, అమ్మా 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 నా సంగతి చూడమ్మా. ఏట్రా నీ సంగతి చూసేది? ఏయ్! ఏమ్మా ఇన్స్పెక్టర్ తల్లివై ఉండి నా మీద చీటింగ్ చేస్తావా? కొలుగులో ఉన్న ఎలకను బయటికి తీసుకురావాలంటే ఏడ్చేస్తాం. ఉల్లిగడ్డేస్తాం. నీకు కూడా ఈ చైన్ అనే ఉల్లిగడ్డేశా. నువ్వు కూడా కలుగులో ఉన్న ఎలకలా ఈ బోన్ లో చైన్ లో పడ్డా. నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇప్పటి వరకు 120 ఇళ్లలో దొంగతనం చేశాను. 2 కిలోల చైన్లు దొబ్బాను. 40 మోటార్ సైకిల్ దొబ్బాను. దట్ ఈస్ మై నాట్ రికార్డ్. దట్ ఈస్ మై ఆల్ టైమ్ రికార్డ్. జనాల మీద సినిమాల ప్రభావం ఎంతుందో నాకు తెలియదు గాని పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటది. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడకొట్టిందట. నీ బెదిరింపులకు భయపడేవాడు కాదు ఈ మెరుపు రామ్మూర్తి. పులే పులే పతోడు పులులు సింహాలు ఏనుగులతో ఎదవ కంపారిజన్లు ఎనలేక ఎలపరం వచ్చేస్తుంది. అమ్మ తల్లి కిరణ్ మేడం. అమ్మడు ఈ డేట్ చెప్పాడు విన్నావు కదా. మేడం కారం తిన్నాను కదమ్మా. ఆ కంగారులో ఏదో అన్నానమ్మా. నన్ను ఇడిపించమ్మా. మా వాడి సంగతి తర్వాత చూద్దు. ఆకలేస్తుంది అన్నం పెట్టు. అమ్మా కిరణ్ అమ్మా నన్ను ఇడిపించమ్మా. నువ్వు తినమ్మా. తప్పదా అమ్మా. తమ్ముడు తినమ్మా. వద్దక్కా. తినవా? వద్దక్కా. తినమ్మా. తిను. స్వామి నాకు ఈ స్టేషన్ కి హెడ్ గా ప్రమోషన్ ఇప్పించు స్వామి. చూచు హా. అలాగే మా సదాశివం కూడా కూతంత బుద్ధి ఇప్పించు స్వామి. మధ్యలో నేనేం చేశాను? అస్తమా నా బ్యూటీ మీద కాకుండా కూసంత డ్యూటీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని మొక్కుకుంటున్నాను. ఓ కృష్ణవేణి, ఓ కృష్ణవేణి ఇకరా.
ఏంటి సీను అంత హుషారుగా ఉన్నావు? అరే ఏం లేవు ఏంది ఉట్టిగానే కథ? పిలిచినా. వీడొకడు నా పాలెట విలన్లా తయారు. వీడు రాగానే ఈ కృష్ణవేణికి ఎంత ఆనందమో. చిచి. సీను ఒకసారి రా. మేడం ఒక్క నిమిషం వస్తున్నా. కానిస్టేబుల్ నుంచి సీఏ వరకు ప్రతి ఓడు సీను సీను అనేవాడే. ఒక్కడు కూడా సదాశివం అన్న పాపాన పోలే. సదాశివం ఆ. చెప్పండి మేడం. ఏంటి అంత కంగారు పడ్డా? అబ్బే అదేం లేదు మేడం, మీరు సడన్ గా పిలిచేసరికి. చెప్పండి మేడం. అగో గదేంది మేడం నన్ను పిలిచి మళ్ళా గాని పిలిచిరు. నిన్ను పిలిచి గంట అయింది, పిలవగానే రాకపోతే నాకు చెడ్డ చిరాకు. చెప్పండి మేడం, ఎందుకు పిలిచారు? రే నువ్వు కరాబాయ్. ఏయ్, ఏంటా భాష చండాలంగా? ఇగో మేడం డ్యూటీలో ఉన్నా కాబట్టి గీ మాత్రం ఇజ్జత్ ఇచ్చిన, అదే లేకపోతే ఈ నీ అవ్వ. చూడు సీను, ఈ మధ్య నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. బిహేవ్ యువర్ సెల్ఫ్. గట్లనే మేడం.